బిడ్డల నోట్లో మట్టి కొట్టినట్టు ఈయన మాట్లాడిన మాటలంటే చలేస్తుంది. అవసరం ఉంటే వాళ్లే వైజాగ్ వస్తారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడిన మినిస్టర్ అయినా ఆయన అమర్నాథ్ గారికి ఇప్పుడు మాట్లాడే అర్హత ఉందంటారా? మీరు గత 3 రోజులుగా మన సీఎం గారి పరిపాలన తీరు, మన సీఎం గారు దావోస్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్న ప్రతి ప్రసంగం మీరు గమనిస్తున్నారు. ఫస్ట్ డే అక్కడున్న మన ఆంధ్రులతో మాట్లాడారు అండ్ మన తెలుగు వారితో మాట్లాడారు. వాళ్ళని ఏమన్నారు? మాతృభూమిని మర్చిపోకండి, ఇక్కడ మీరు సెటిల్ అయినా తద్వారా మీ మాతృభూమికి మీరు సర్వీసులు అందించండి, కన్న తల్లిని మన కన్న భూమిని మర్చిపోకూడదు అండ్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ముందుకు రావాలని ముఖ్యంగా నేను కోరుకున్నాను. వాళ్ళ కోసం నేను రిజర్వేషన్ చేశాను అండ్ వాళ్ళని ఎక్కువగా జాబ్స్ ఇప్పించాను. ఈ రోజు పర్ క్యాపిటా ఇన్కమ్ లో హైదరాబాద్ ముందంజలో ఉంది అని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంటే అది నేను కష్టపడినప్పుడు నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ అని ఆయన